అఖండ 2 తాండవం. దీని ఫస్ట్ పార్ట్ అఖండ భారీ హిట్ అయింది. సో దాని వల్ల ఈ అఖండ 2 తాండవం మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సో ఈ సినిమా తాలూకు షూటింగ్ అయితే ప్రస్తుతానికి చాలా స్పీడ్ గా జరిగిపోతుంది. ఈసారి బాలయ్యని అఘోరాగా బోయపాటి ఎలా చూపిస్తారో అనేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. సో రీసెంట్ గా ఆ అఘోరా రోల్ కి సంబంధించిన లుక్ అయితే ఒకటి బయటకు వచ్చేసింది. సో కోవిడ్ పాండమిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ గారి సినీ కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. సో అంతకు ముందు వరుస ఫ్లాపులతో బాలయ్య గారు సతమతమయ్యారు. అఖండ సినిమాతో సక్సెస్ ట్రాక్ అయితే ఎక్కారు. సో అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు. ఇప్పటికే భగవత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజు లాంటి సినిమాలు హిట్లు అయితే అయ్యాయి. సో బ్యాక్ టు బ్యాక్ 4 సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరిన సీనియర్ అనిపించుకున్నారు బాలకృష్ణ గారు. ఇప్పుడు అఖండ 2 చిత్రం కూడా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి బాలకృష్ణ లుక్ అయితే రివీల్ అయింది. సో అఖండ 2 చిత్రంలో అఖండ 2 సినిమాలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో మనకి బోయపాటి గారు బాలకృష్ణతో సినిమా తీస్తే డ్యూయల్ రోల్ చేయకుండా ఉండరు. సో ఈ అఖండ 2 లో అలాంటి డ్యూయల్ రోల్ లో అఘోరా పాత్ర కూడా ఒకటి ఉంది. మొన్నటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్ గా అయితే ఈ క్యారెక్టర్ ని బోయపాటి గారు అయితే డిజైన్ చేసినట్టుగా టాక్ ఉంది. మహాశివరాత్రి స్పెషల్ గా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అని అయితే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాకపోతే ఇంతలోనే ఆ లుక్ అయితే బయటకు వచ్చింది. బాలయ్య ఫోటో సోషల్ మీడియాలో తెగ అయితే చక్కెలు కొట్టింది. ఇందులో ఆయన నుదిటిన నామాలు, మెడలో పెద్ద రుద్రాక్ష మాలలతో అఘోరా గెటప్ లో ఉన్నారు. సో సెట్స్ లో దిగిన ఈ పిక్ అయితే సోషల్ మీడియాలో తిరుగుతుంది గట్టిగానే. సో బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అఖండ, రుద్ర, సికిందర్, ఘోరా తాండవం చేయబోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. శివతత్వం, హిందూ దేవుళ్ళు, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖండ చిత్రం అయితే తెరకెక్కించారు బోయపాటి సీను. అప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ కు వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని అఖండ 2 తాండవం చిత్రాన్ని యూనివర్సల్ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన టైటిల్ టేజర్ లో డివైన్ ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ ను చెప్పకనే చెప్పారు. అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ పార్ట్ లో ఉన్న చాలా మంది యాక్టర్స్ ఇందులో కూడా కంటిన్యూ అవుతున్నారు. సో మనకు ఆల్రెడీ ఎస్ఎస్ తమన్ గురించి తెలుసు. అఖండలో మ్యూజిక్ మామూలుగా వాయించలేదు, స్పీకర్లు బదులు కొట్టేశారు థియేటర్లో. సో ఇప్పుడు అఖండ 2 తాండవంలో కూడా ఎస్ఎస్ తమన్ మళ్ళీ సంగీతం అయితే అందిస్తున్నారు. సో అఖండ 2 తాండవం అయితే మనకి దసరా కానుకగా సెప్టెంబర్ 25న మనకి ఈ మూవీని ప్రేక్షకుల ముందుగా తీసుకురాబోతున్నట్లు ఈ సినిమా షూటింగ్ ఓపెనింగ్ రోజున మేకర్స్ అఫీషియల్ గానే చెప్పేశారు. సో యాక్చువల్ గా బాలకృష్ణ గారు అయితే వరుసగా హిట్లు అయితే కొడుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు డబుల్ హ్యాట్రిక్ మీద కూడా కన్నేశారు. అందుకోసం పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. సో ఇదే ఫ్లో లో బాలయ్య కోసం తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నారు బోయపాటి. ఇందుకే ఏం చేయబోతున్నారు అంటే యాక్చువల్ గా నందమూరి నరసింహం, బాలకృష్ణ ఇంతకు ముందు అయితే వరుసగా ఫ్లాప్ సినిమాలు తీసేవాళ్ళు. సో బాలకృష్ణ అఖండ సినిమా నుంచి మంచి ఫామ్ లోకి వచ్చేసారు కాబట్టి వరుసగా హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా హిట్ మీద హిట్ అయితే కొట్టేశారు. సో యాక్చువల్ గా మనం ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే బాలకృష్ణ గారు ఇంకా బోయపాటి వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. సో అఖండ 2 పై కూడా విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా గురించి రోజుకు న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇక మూవీలో తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నారంట బోయపాటి శ్రీని గారు. సో ఇంతకీ ఏంటంటే బోయపాటి సినిమా ద్వారా హీరోగా ఉన్న ఆది పినిశెట్టి ని పవర్ఫుల్ విలన్ గా అయితే ఇంతకు ముందే మనకు చూపించారు. అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి రోల్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. సో ఆ సినిమా ఎంత హిట్ అయిందో కూడా మన అందరికీ తెలుసు. సో అందులో ఆది పినిశెట్టి గారు ఒక స్టైలిష్ విలన్ గా చాలా బాగా కనిపించారు. సో అది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆ సెంటిమెంట్ ను అఖండ 2 కోసం ఉపయోగించబోతున్నారట బోయపాటి. సో బాలయ్య సినిమాలో ఆది పినిశెట్టి దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే అంటున్నారు. సో అఫీషియల్ గా పోస్టర్ ఎప్పుడు వేస్తారా అని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. హీరోగా ఎంత అద్భుతమైన సినిమాలు ఇచ్చారో విలన్ గా కూడా అంతే అద్భుతంగా నటిస్తున్నారు ఆది పినిశెట్టి. ఇక పవర్ఫుల్ విలన్ బాలయ్యతో తలపడే సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయ్యగలతో అయితే వెయిట్ చేస్తున్నారు. అటు హిందీపురం ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య పొలిటికల్ కెరీర్ తో పాటు ఇటు సినిమా కెరీర్ లోను దూసుకుపోతున్నారు. ఇక అఖండ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. ఇంకా సినిమాను అనుకున్న టైం కి అయితే రిలీజ్ చేయాలి అని అయితే ప్లాన్ చేశారు. సో ఇది వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.